నమస్తే మహానాడు మీడియాకు స్వాగతం. నేను రామ్. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గాల వారీగా ఆయా ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది? నియోజకవర్గాల్లో ఆ నాయకులు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? ఇలా అనేక రకాల విషయాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాము. పొన్నూరు నియోజకవర్గంలో సీనియర్ నాయకులైనటువంటి ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా 6 సార్లు గెలుపొందారు. ప్రస్తుతం 6వసారి పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అసలు ధూళిపాల నరేంద్ర పనితీరు గురించి పొన్నూరు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ 6 నెలల్లో ఆయన పొన్నూరు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటి? ఎంతవరకు ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనకు, అదేవిధంగా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పనితీరుకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు కోట శ్రీనివాసరావు. బాబాయ్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? బాగుంది. ఇప్పుడు 6 నెలలే కాదు, అంతకుముందైనా ఆయన వర్క్ మైండ్ అయింది. ఏదైనా పని ఉంటే చక్కగా చేసి పెడతాడు. ఇది కావాలి అని పోతే ఆయనకుండా ఇబ్బందులు పక్కన పెట్టైనా సరే మనకు పనిచేసే మైండ్ ఉంది. నెంబర్ 1 అదేంది, మా నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర గారు వర్క్ మైండ్ అయింది. అది ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి మీ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో? ఇంతకుముందు ఇబ్బందులు అనేది ఇప్పుడు లేవు. ప్రతి మనసులో ఇంతకుముందు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు లేదు. చక్కగా ఉంది ప్రభుత్వం. వాళ్ళు అన్న పథకాలు 2 చేశారు. ఇక ముందు మిగిలినవి కూడా చేస్తారు అనే నమ్మకం ఉంది ప్రజల్లో. ఇప్పటికైతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే లేదు. అంటే వాళ్ళు చెప్పిన పథకాలు 6 పథకాలు చెప్పారు, వాటిలో 2 చేశారు. ఏది పెన్షన్ పెంచడం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఆ 2 పథకాలను అమలు చేశారు. ఇంకా 4 ఉన్నాయి, అవి కూడా చేస్తారని నమ్మకం ఉంది ప్రజల్లో. గత ప్రభుత్వంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారు, ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? కార్మికులకు పని లేదయ్యా, పని చేసేవాడికి పని లేదు. ఇసుక బాగా కొరత పెట్టాడు. నేను టైప్ పని చేసేవాడినప్పుడు, కానీ ఇప్పుడు చేయలేని పరిస్థితులే. కానీ అప్పుడు బాగా ఇబ్బందులు పెట్టాడు జనాలని. అంటే నా తీసేయలే, ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు. ప్రతి కార్మికుడు ఇబ్బంది పడ్డాడు పనులు లేక. ఇప్పుడు మేము ఏంటంటే తెచ్చుకుంటేనే మాకు జరిగేది. అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు కార్మికులు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన, ఆయనతో పాటు లోకేష్ గారిది కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది కానీ, సహచార మంత్రులది కానీ, వాళ్ళ పనితీరు మీకు ఎలా అనిపించింది? పర్లేదు, వాళ్ళ పనులు బాగానే చేసుకుంటున్నారు, ఇబ్బందులు ఏమి లేవు. ముఖ్యమంత్రి గారు చెప్పేదే ఉంది. ఆయన విజన్ ఉండ ముఖ్యమంత్రి గారు, అనుభవం ఉండోడు, ఇబ్బంది ఏమి లేదు ఆయన వల్ల. ఏ తప్పు చేయరు వాళ్ళు, ఆయన వరకు మాత్రం తప్పు చేయడు. ఇక భవిష్యత్తు అంటే మనం చెప్పలేంది. అది గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, గత మంత్రులకి ఇప్పుడున్న మంత్రులకి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు బాబా? గత మంత్రులు అందరూ అహంకారంతో ఉండరు సార్. వాళ్ళకి పరిపాలన అనేది తెలియదు. ఏంటంటే ఈయన పరిపాలన అనుభవజ్ఞుడు. వాళ్ళ మంత్రులకు అనుభవం లేకపోయినా నేర్పుతాడు ఈయన. ఎలా నడవాలో, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలో నేర్పగల సమర్థుడు. ఇంతకుముందు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 6 నెలలు అవుతుంది. ఆయన ఎక్కడ పడ్డా ఆయన మీటింగులు పెట్టి అట్టుండాలి ఇట్టుండాలి, వాళ్ళ మంత్రులకి ప్రజలకి ఏది అవసరం అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు రాలేదుగా, ప్రజల్లోకి రాలేదుగా. ఇవాళ వస్తానంటున్నాడు, కానీ అధికారం పోయిన తర్వాత వస్తానంటున్నాడు తప్ప ఇంతవరకు రాలేదుగా. అంతకుముందు అధికారం ఉన్నప్పుడు రాలేదుగా ప్రజల దగ్గరికి ఆయన. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు వస్తానంటున్నాడు. అంటే అధికారం కోసం అయితే వస్తావా నువ్వు? అధికారం లేకపోతే రావా? అధికారం ఉండగా వచ్చావా ఏనాడన్నా? రాలేదుగా, ప్రజలకు రాలేదుగా. అక్కడ ఆడ ఉండి ఆర్డర్లు పాస్ చేయటమే కానీ రాలేదుగా. ఇప్పుడు వస్తానంటున్నావు. దానివల్ల ప్రజలకు అర్థం కావట్లేదా ఏ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది? అర్థమవుతుంది ప్రజలకి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే మద్యం అన్ని ప్రభుత్వం చేత అమ్మించేది, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పారు. అంటే అనాది నుంచి వాళ్ళు పాటలు పెట్టి ఎక్సైజు, వాళ్ళు ఏదన్నా అమ్మేవాడు తప్పు చేస్తే ఎక్సైజ్ శాఖని పెట్టి వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టడం, అనుకున్న రేటు కంటే పిచ్చి అమ్మకుండా వాళ్ళు అడ్డుపడటం, అలాంటి ఒక ప్రభుత్వం నుంచి అలాంటి కార్యక్రమాలు చేశారు వాళ్ళు. ఈయన అట్టగారుగా ఆయనే సొంతంగా అమ్మేశాడు. ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళని పట్టుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు అట్టగాదుగా అదే సేమ్ డిటో అంతకుముందు ఎలా ఉందో, ఏది పూర్వం నుంచి ఎలా
ఏళ్ళ పెట్టి వాళ్ళకి పాటలు పెట్టి ఆ పాడుకున్న వాళ్ళకి అప్పచెప్పినట్టుగానే వాళ్ళ వాళ్ళ పరిపాలన వాళ్ళు సజావుగా చేస్తున్నారు. చివరిగా మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఈ 6 నెలల పనితీరు మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు బాబాయ్? 100కి 100 వేస్తాం. మా ఎమ్మెల్యే గారు మాత్రం పనిచేసే విషయంలో నెంబర్ 1. నమస్తే బాబాయ్, మీ పేరు? నాగరాజు అండి. బాబాయ్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? ఆ మహానుభావుడు సార్ని పిలిస్తే ఏ పనైనా చేస్తాడండి. సుద్దపల్లి మీద బాగా నమ్మకం ఉంది. మన కూటమి ప్రభుత్వంలో ఓట్లు కూడా బాగా బంపర్గా వేసారు, ఆయన గెలిపించుకున్నారు. ఈరోజు పిలవగానే వస్తాడు, చేస్తాడు. ఏ సమస్య అయినా పిలిస్తే ఎమ్మడికే పరిష్కారం చేస్తాడండి, అతను చేస్తాడు. ఈ 6 నెలల్లో మీ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో కానీ గమనించిన మార్పు ఏంటి బాబాయ్? వాడు శంకుస్థాపన చేశాడు, రోడ్లకి శంకుస్థాపన చేశారు. మొన్న కాలువ బాగా ఎండిపోయింది, వాటర్ రావట్లా. ఎమర్జెన్సీగా ఈవో గారిని పిలిచేసి ఆ సుద్దపల్లి గ్రామానికి 4 ఊళ్ళకి కలిపి ఆ కాలువ అది. ఆ కాలువ ఎందుకు ఎండిపోయింది, ఏంది పరిస్థితి అని చూస్తే ఆ మహానుభావుడు వచ్చేసి ఆయన వచ్చేసాడు, డైరెక్ట్ వచ్చేసి పిలిపించేసి కాలువని తీపించుకొని వచ్చేసి కరెక్ట్గా 3 రోజుల్లో నీళ్ళు వచ్చేసేసినాయి. పాపం లేకపోతే ఆ గడ్డ 2000 ఎకరం తడిసి ఎండిపోయే పరిస్థితిలో బాగా ఆదుకున్నాడు, వచ్చేసాడు. ఎమర్జెన్సీగా నీళ్ళు వచ్చేసినాయి, తడిపాడు. ఇప్పుడు ఆయన 6వసారి ఎమ్మెల్యేగా చేస్తారు మీ నియోజకవర్గానికి. గత 5 సార్లు చేసినప్పుడు ఇప్పటికి ఆయనకి అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అంతే ఉన్నాడా, ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందంటే ఆయన ఎప్పుడైనా ఈ గ్రామానికి పిలిస్తే వచ్చేస్తాడు, వచ్చేసి పరిష్కారం చేసేస్తాడు, ఏ పనులైనా చేస్తాడండి. మంచి వ్యక్తి, పిలవగానే ఏంది పరిస్థితి అని ఆలోచించే మనిషి ఆయన. కోపాడేవాడు కాదు. ఎందుకు వచ్చారు ఏందని అడిగి ఏం జరుగుతుంది ఆ ఊర్లో, ఏం పరిస్థితి కులపరంగా చూడడం, అందరినీ ఒకలాగా చూసేసి మనం వాడు ఓటేసేవాడే, ఓటేయినోడే మనకు కాదు వాడే అట్లా చూడడం, అందరినీ కలుపుకట్టుగా పోయి ఒక పద్ధతిగా ఊరిని మన నియోజకవర్గాన్ని కూడా బాగా చూసే వ్యక్తి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది? నెంబర్ 1గా నచ్చిందండి. రైతులకు మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడు దడిశారు, ఈ పాస్ పుస్తకాల మీద ఇతని బొమ్మ వస్తుంది, అద్దురాళ్ళ మీద ఇతని బొమ్మ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారని. కనీసం మా పిల్లడు చదువుకుంటా తీసుకొచ్చాడు పప్పు చెక్క, దాని మీద జగనన్న గోరుముద్ద అని ఉంది. దీని మీదే గోరుముద్ద అంటే రేపు నా పాస్బుక్ మీద కూడా ఇదే వచ్చింది, రేషన్ కార్డు మీద అతని బొమ్మ కనపడుతుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసా ఆ గోరుముద్ద, దాని మీద ఏమీ లేదు, పాస్బుక్ మీద ఎటువంటి లేదు, బుక్ మీద కూడా లేదు. ఇట్లా దడిసిపోయారు రైతులు కానీ ప్రతి ఒక్క అందరూ కూడా దడిశారు. ఎందుకంటే ఈ ఎదురాళ్ళలో జగన్మోహన్ రెడ్డి బొమ్మల, పాస్బుక్లో జగన్ రెడ్డి బొమ్మల ఏం పరిస్థితి, దేశాన్ని తాగడ పెట్టేసేస్తాడని ప్రతి ఓటర్ భయపడిపోయారు. ఇక మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మంచి వ్యక్తి, అందరం నమ్మేసి అందరూ ఓటు వేయమన్నాడు, అందరూ నమ్మేసి జనం బాగా వేశారు. పవన్ కళ్యాణ్ గారు చేతులు దండం పెట్టచ్చు మహానుభావుడికి. ఆయన నిదానమస్తుడు, పాపం పేదలకి అండగా కూడా ఉంటున్నాడు, బడుగు బలహీన వర్గాలని కాపాడుకుంటున్నాడు. అసెంబ్లీలో చక్కగా మాట్లాడుతున్నాడు. నేను వార్తలు చూస్తున్నాను, ఈనాడు వార్తలు మన మీ ఛానల్ కూడా చూస్తుంటా. మహానుభావుడు పాపం ఆయన చెప్పాడు కాబట్టి అందరం ఓట్లు వేయగలిగాం. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది బాబాయ్? పవన్ కళ్యాణ్ గారిని చెప్పేది ఏముందండి, మాకు ఆయనకి మంచి వ్యక్తి, పని చేసుకుంటా వెళ్తున్నాడు, అతని పని ఆయన జనాన్ని కాపాడుకుంటున్నాడు. మన సిలిండర్ వదిలేసాడు, మాకు కూడా పడిన డబ్బులు సిలిండర్లే కానీ అవి అట్లాంటి పనులు బాగా చేస్తున్నాడు. మళ్ళీ మంచినీటి పథకం కూడా మాకు వాటర్ ట్యాంక్కి సెలక్షన్ చేద్దాం అంటున్నాడు. ఇక్కడ చెరువులు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, 1-2 వార్డులు బాగా. చెరువులో ట్యాంకీ అడిగితే పాప నరేంద్ర గారు కట్టిద్దామండి, మరి మీకు ఇబ్బంది పడమాకండి, మన ప్రభుత్వం వచ్చినా మీ ఏర్పాటు చేసే బాధ్యత మాది అని అన్నాడు. చేస్తాడని నమ్మకం ఉంది అతను. అది మాకు ఇక్కడ మెయిన్ పాయింట్ అప్పాపురం ఛానల్లో పెద్ద కాలువ అని ఉంటుందండి, దానికి వచ్చేటప్పటికి ఇక్కడ చెరువు కింద అంటారు దాన్ని. కాలువ తీసుకురావాలని పాపం పైపు లైన్ కూడా వేసాడు నరేంద్ర గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చెరువు ఒక 1000 ఎకరం దాకా ఉంటుంది, ఆ చెరువు కిందే ఆ బెల్ట్ మీకు అర్థమై ఉంటుంది, అక్కడ జాగ్రత్తలు 3 నుంచి కొట్టు రావాలి కాలువ. పాపం ఇరిగేషన్లో పెట్టానండి నేను, అది నీటి శాఖ మంత్రితో మాట్లాడి నేను లైన్ చేసుకొస్తాను అన్నాడు అప్పుడు పోయినసారి. ఇప్పుడు దాని ప్రపోజల్లో పెట్టాడు. ఆ చెరువు కింద వ్యవహారం కూడా కొద్దిగా వ్యవహారం చేస్తే ఆ నరేంద్ర గారు అని అతను చెరువు కింద పాప ప్రజలు అల్లాడిపోతున్నారు, గడ్డ ఎండిపోయింది. ట్యాంకర్ చెరువు తవ్వేసి చుట్టూగా కట్టబోసాడు కానీ నీళ్ళు రావట్లా, తీసుకొస్తాడని ఆశతో ఉన్నారు పాపం. చెప్తున్నాగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం ఉంది, అది ఎలా అనిపిస్తుంది?
ముందు నేను తాగానండి, మొన్న మ్యాజినోస్ ఫుల్ తీసుకున్నాను ఫంక్షన్లో మన కోటరాజు కొండూరు దగ్గర. సో కొద్దిగా 30 రూపాయల దాకా తగ్గింది, ధర 30-40 తగ్గింది, బ్రాంతి బాగానే ఉంది. మనవాడి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ముందు తాగాంలే కానీ మా వాడికి పాపం లివర్ కొట్టేసి చనిపోయాడు. లివర్ తేడా పడింది, గుండె కొడితే తేడా పడింది. మరి ఇప్పుడు 5-6 నెలలు బట్టి తాగుతుంది, మందు పర్లేదురా అంటున్నారు మా కుర్రోళ్ళందరూ కూడా. బ్రాంతి బెల్ట్ షాపులు కానీ కరెక్ట్గా నడుపుకొస్తున్నారు. మందు విషయంలో కూడా ఎంఆర్పీ రేట్లకి అమ్ముతున్నారా, ఎక్కువ డబ్బులు ఏమైనా వసూలు చేస్తున్నారు? లేదు సార్, ఎంఆర్పి ధరకే అమ్ముతున్నాడు. ఏదైనా బెల్ట్ షాపులు ఏదైనా దూరంగా అమ్ముకుంటారు చూడు, బతకనీళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు 10 రూపాయలు చూసి అమ్ముకుంటున్నారు. అది ఇప్పుడు బెల్ట్ షాపులు పెడుతున్నారా సార్? లేదులేండి, గతంలో పెట్టారు, ఇప్పుడు లేదు బెల్ట్ షాపులు. కరెక్ట్గా మనకి ఎంఆర్పి ధరకే మన షాపుల్లో ఇస్తున్నారు. బాగానే ఉంది సార్. బాబాయ్, చివరిగా మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి పనితీరుకి, కూటమి ప్రభుత్వాన్ని పనితీరుకి, ఈ 6 నెలల్లో వాళ్ళ పనితీరుకి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? బాబాయ్, అసలు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, మీరు కళ్ళు మూసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఓట్లు మొత్తం వేయమన్నారు. సుడిగాలిలాగా జనం నమ్మేశారు బాబాయ్, నేను చెప్తున్నా కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పిన తర్వాత దూసుకొని మొత్తం కట్టగట్టుకొని మన పొన్నూరు కూడా వచ్చాడు. మేము వెళ్ళాం పవన్ బోర్డు దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఒకటే చెప్పేశాడు, మీరు ఏ ఎమ్మెల్యే అనేది చూడమాకండి, ఓట్లు మట్టికి జనసేన టీడీపీకి ఓట్లు వేయమన్నారు. ప్రజలు పిల్లలు అందరు కట్టగట్టుకుని గుద్దేసేశారు బాబాయ్, చెప్తున్నాగా. నా పేరు సలీం. సార్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఈ 6 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి బాబు? ఈ 6 నెలలు అంత ముందు కన్నా ఇప్పుడు బాగానే మెరుగ్గానే ఉంది. మా పేజెంట్లో కూడా కొత్త కొత్త రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు ఇది 6వసారి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. గత 5 సార్లకి ఈ 6వసారికి ఏంటి తేడా, ఏంటి ఒకేలాగా ఉన్నారా, ఆయనలో ఏమైనా మార్పు? ఆయన అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా కూడా, గవర్నమెంట్లో ఉన్నా కూడా ఎప్పుడు బాగానే పనిచేస్తారు. మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాగానే చేశారు. లేకపోతే ఆయనకి కొంచెం తేలిక చూస్తుంది గవర్నమెంట్. ఆయనకి మంత్రి పదవి ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. అది మాకు కూడా కొంచెం నిరాశగానే ఉంది. అది మళ్ళీ ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవ్వలేదని మాత్రం అలాంటి ఏం లేదు. మా డెవలప్ చేస్తారు, మన రోడ్లు ఇచ్చారు, మనకి 2 బోర్లు ఇచ్చారు మనకి. ఇంకా కావాల్సింటే అదే అడుగుతూ ఇస్తారు మనకి. నరేంద్ర గారి దగ్గరికి మనం ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ సమస్యను ఎలా వింటారు, సమస్యను పరిష్కారం చేస్తారా? మేము మామూలుగా వెళ్తాం. మన సమస్య ఏదైనా ఊరి సమస్య కానీ వ్యక్తిగత సమస్య కానీ ఉంటే వెళ్ళి మేము చెబుతాం. మేము దాన్ని పరిష్కరిస్తారు, మనకి బాగానే పరిష్కరిస్తారు. అందుబాటులోనే ఉంటారా సార్? మాకు అందుబాటులో ఉంటారు. మేము మామూలుగా ఫోన్ చేస్తాడు ఊరికి వీళ్ళకంటే డైరెక్ట్గా ఫోన్ చేస్తాం మేము, లేకపోతే పిఏ గారికి ఫోన్ చేసి వెళ్ళి మాట్లాడతాము. ఇలా పరిష్కారం ఉంటే పరిష్కారం చేస్తారు. సార్, కూటమి ప్రభుత్వం యొక్క ఈ 6 నెలల పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? ఈ కూటమి ప్రభుత్వం అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తే మాకు సరిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే డెవలప్ చేయాలి కదా మనకి. మన గ్రామాల్లో ఏంటంటే కరెంటు, రోడ్డు, ఇవన్నీ నీళ్లు ఈ ముఖ్యం. ఇప్పుడు మనకి మొన్న అది బాగానే చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ ప్రభుత్వం బాగుంది? ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే మామూలుగా వాళ్ళు ఏదో చేసుకుంటూ పోయారులే, కానీ ఈ పెన్షన్లు కానీ ఈ రోడ్లు కానీ ఇప్పుడు బాగానే అనిపిస్తుంది మాకు ఇప్పుడు అంతకుముందు కన్నా. ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి బాబాయ్ రాష్ట్రంలో, అటు అభివృద్ధి పరంగా గాను, శాఖల పరంగా గాను, అధికారుల పరంగా గాను? ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మార్పు ఏంటంటే డెవలప్ అవుతుంది కదా, డెవలప్ అవుతుంది. పేదవాళ్ళకు కూడా ఏదో సహాయం, పెన్షన్లు కానీ ఇంకా ఏదో రకంగా ఇలాంటి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇంకా మామూలుగా రాజధాని కానీ లేకపోతే పోలవరం కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నారు ఇప్పుడు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో ఉచిత సిలిండర్లు ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు, పెన్షన్లు ఇచ్చారు, ఇంకా మిగతా వాటివి ఉన్నాయి. మహిళకు ప్రతి నెలకి 1500 రూపాయలు కానీ, ఉచిత బస్సు కానీ, వీటి మీద ఇంతవరకు మాట్లాడిన సందర్భమే లేదు. మాట్లాడతామంటే ఇప్పుడు కొత్త కదా, ఇప్పుడు ఇవన్నీ సరి చేసుకునేటప్పటికి టైం పట్టింది కొంచెం. అది కూడా పూర్తి చేస్తారని కానీ మా నమ్మకం ఉంది మాకు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, మీకు వచ్చినాయి సార్ ఉచిత గ్యాస్ సిలిండర్లు? మా అందరికీ వచ్చినాయి, ఎవరికి బుక్ చేసిన వాళ్ళందరికీ వచ్చినాయి. డబ్బులు కూడా పడ్డాయి. మా ఎన్ని రోజుల్లో పడ్డాయి సార్ డబ్బులు? బుక్ చేసిన తర్వాత 2-3 రోజుల్లో సిలిండర్ ఇస్తారు, 2వ రోజు డబ్బులు కూడా పడుతున్నాయి. మాకు డబ్బులు పడ్డాయి మాకు. చివరిగా మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి, ఇటు కూటమి ప్రభుత్వానికి ఈ 6 నెలల పరిపాలన మీద మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు సార్? మేము ఇప్పటికైతే 100కి 80 మార్కులు వేస్తున్నాం ఇప్పుడు. బాబాయ్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఈ 6 నెలల ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది బాబాయ్? బాగానే ఉంది.
ఏదో ఉన్నా దగ్గర పోతే సమాధానం చెబుతాడు, అన్నీ చక్కగా మాట్లాడతాడు ఏంది అవసరం అని. అది ఈ 6 నెలల్లో మీరు పొన్నూరు నియోజకవర్గంలో గమనించిన మార్పు ఏంటి అభివృద్ధి పరంగా? ఏ మంచినీళ్ళు అంటే కత్తి బజార్లు అన్నీ బాగానే ఉన్నాయి. అది గత ఎమ్మెల్యే రోసయ్య గారితో పోల్చుకుంటే ఈయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఇక ఇంతకుముందు అయినా బాగానే ఉంది. ఇక అది రోజు గారి వారం మనకి అనవసరం. అది బాబాయ్, ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు 6వ సారి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు మీరు గమనించిన మార్పు ఏంటి ఆయనలో? ఈ 6 సార్లు 6 సార్లు పోయినప్పుడల్లా బాగా పలకరిస్తాడు. ఏందని నీకేంది సమస్య ఏందని అడుగుతాడు. అది కథమావులు మాట్లాడరు. అది అందుబాటులో ఉంటారా బాబాయ్? అందుబాటులో ఉంటారు. ఇంటికి కూడా చాలా మాట పోయాం కాలువ గురించి. కొన్ని పోతే ఆటోలు వేసుకుని పలకరించి మాట్లాడేవాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది బాబాయ్. ఈ 6 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలనా పనితీరు, ఆయనతో పాటు ఆయన సహచార మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. వాళ్ళది కూడా బాగానే ఉంది. ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి రాష్ట్రంలో అభివృద్ధి పరంగా కానీ, శాఖల పరంగా కానీ, అధికారుల పరంగా కానీ? గ్యాసు మరి పింఛన్లు 10 రూపాయలు పెంచాడు. అది ఇంకా చాలా ఉన్నాయి. ఒడ్డు కొంటున్నాడు. ఒడ్డు కూడా వచ్చి తడి ఒడ్డే కొని ఎంపటిగా ఇస్తున్నాడు రైతులు. డబ్బులు పడ్డాయా బాబాయ్ మీకు? 11 ఎన్ని రోజుల్లో పడ్డాయి? 11 రోజుల్లో పడ్డాయి. ఒక్కొక్కళ్ళగా ఆ రోజే పడుతున్నాయి, 11 రోజులు పడుతున్నాయి. గిట్టుబాటు ధర కల్పిస్తున్నారా బాబాయ్? బయట మీద గిట్టుబాటు ధరే. అది గత ప్రభుత్వంలో ఎలా ఉండే బాబాయ్ ఒడ్లు కొనుక్కోవడం? అప్పుడైనా ఎట్నే ఉండేదిలే, ఒడ్లు మార్పు లేదు. అప్పుడు కూడా ఇచ్చారు, ఎట్నే ఇచ్చారు. అప్పుడు గిట్టుబాటు ధర కలిగేదా? అప్పుడు కూడా గిట్టుబాటు ధర కలిగింది. ఇంకా పెచ్చే ఉంది. అప్పుడు మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ ఇద్దరు కలిపి ఈ 6 నెలల పరిపాలన మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు బాబాయ్? 100 వేయచ్చు. సార్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి ఈ 6 నెలల పనితీరు మీకు ఎలా అనిపించింది సార్? బాగానే ఉంది. ఏ విధంగా బాగుందంటారు, ఎందుకు? అన్ని విధాలా బాగానే ఉంది. ఈ 6 నెలల్లో పొన్నూరు నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు, ఎంతవరకు అభివృద్ధిపై పురోగతి సాధించారంటే? అంటే పొన్నూరు నియోజకవర్గం మొత్తం తెలియపోయినా మా ఊరు ఒక 20-30 లక్షల రూపాయల రోడ్లు ఇచ్చారు. చిన్న సమస్యలు ఉంటే పట్టించుకుంటున్నారు. ఇక అందుకంటే మా ఊరికి ఇంకా ఇప్పుడు రాంగల్ని చేయలేరు కదా. అన్నీ ఆగం చేసినవి అన్నీ సరి చేసుకోవాలి కదా. ఆగం చేసినవన్నీ ఒక రకంగా సరి చేసుకుంటూ వస్తున్నారు. సరి చేసుకుంటూ వచ్చి బాగానే చేస్తున్నారు. మా నియోజకవర్గం ఇబ్బంది లేదు. మాకు తెలిసినంత మట్టికి మా ఊరికి ఇబ్బంది లేదు. మా ఏమైనా చిన్న సమస్యలు ఉంటే చేస్తున్నారు. అది సార్, మీ గత ఎమ్మెల్యే కిలారి రోసయ్య గారు ఉన్నప్పుడు ఆయన పనితీరుకి ఈయన పనితీరుకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎందుకు చెప్పుకోవటం, కోపం వచ్చింది, అవసరమా? ఏం సార్, ఇబ్బందులు ఏమైనా పడ్డారా అప్పుడేమన్నా? బాగా. ఏ విధంగా వింటారు, ఎందుకు? కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. మరి ఇప్పుడు ఆ ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడు పడితే ఎందుకు ఇట్లా కూర్చుంటాం ప్రశాంతంగా? కూర్చోలేంగా. సార్, కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల పరిపాలన చంద్రబాబు గారిది కానీ, లోకేష్ గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ మీకు ఎలా అనిపించింది సార్? ఇప్పుడు గాడి తెప్పిన వ్యవస్థలన్నీ ఇప్పుడేగా చక్కదిద్దుతుంది. ఎన్ని కంపెనీలు వచ్చినాయో చూస్తున్నాం, అందరం చూస్తున్నాం. మేము చూసేది కాదు, రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఇంకా అంతకంటే చేయగలిగింది లేదు. ముగ్గురు బాగా చేస్తున్నారు ఎవరి కాళ్ళు. బాబు గారు వయసుకు మించి కష్టపడుతున్నారు. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి సార్? మార్పే ఉంది. అరాజకం పోయే ప్రశాంతత వచ్చింది. ఇగో ఇట్లా కూర్చుంటున్నాం ప్రశాంతంగా ఇట్లా కూర్చుంటున్నాం ఇబ్బంది లేకుండా. అప్పుడు అన్నీ దేవులాడుకోవటమే కదా. ఎక్కడ ఏముందో, ఏం పోతుందో, ఏం తీసుకెళ్తున్నారో మాయని. నమస్తే సార్, మీ పేరు? నా పేరు గోరంట్ల బాబురావు. సార్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఏ విధంగా అనిపించింది? నరేంద్ర గారి పనితీరు బాగానే ఉంది, కాదని ఎవరు మనము. కాకపోతే పై స్థాయిలో ముఖ్యమంత్రి గారే ఇంకా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 8 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు ఇచ్చి ఇవన్నీ ఆర్థిక అభివృద్ధి ఎట్లా జరిగింది? ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయేది కదా. ఇప్పటికే లక్షల కోట్లలో అప్పుల్లో ఉన్నాం. ఏదో నిజమైన నిరుపేదలకు ఇవ్వండి, తప్పులేదు. ఏదో 3 ఎకరాలు 2 ఎకరాలు నిరుపేదలకు ఇవ్వండి. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తే ఇతర దేశాల్లో వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా 2 ఎకరాల పొలం ఉందని వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తుంటారు. ఇవ్వచ్చు, ఎవరికి నిరుపేదలకు ఇవ్వండి, జరగనాళ్ళకి ఇవ్వండి. పెద్ద వాళ్ళకి అందరికీ ఇంకా రోడ్లు ఏం వేస్తారు, అభివృద్ధి ఏం జరిగింది? సంక్షేమాలే ఈ విధంగా చేసి వెనుజులాగా తయారు చేయటమే కదా. వెనుజులా దేశం ఏమైపోయింది?
ఆ సంక్షేమ పథకాల గురించి ఆయన పునరాలోచించాలి. అక్రమంగా పెన్షన్లు పొందేవాళ్ళు చాలామంది అంటున్నారు. ఉదాహరణ మా ఊరే ఉంది. ఇవాళ రోడ్డు అమ్ముడు పొలాలు ఉన్న వాళ్ళకి 5 కోట్లు అమ్ముతుంది ఎకరం పొలం. 3 ఎకరాలు 4 ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. రైస్ మిల్లులు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఈ అవసరమా? బాబాయ్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఈ 6 నెలల పనితీరు గురించి మీరు ఏమనుకుంటున్నారు బాబాయ్? ఈ 6 నెలల పనితీరు అంటే మరి నేను చెప్పక్కర్లేదు. మాది నియోజకవర్గం ఎన్ని ఓట్లయింది నాకు తెలీదు. మా నియోజకవర్గంలో ఓట్లు వేసిన వాళ్ళు అందరూ చెప్పినట్లేను, నేను చెప్పినా చెప్పకపోయినా పనితీరు ఈ 6 నెలలు చక్కగా ఉంది. అంతకుముందల గత ప్రభుత్వం కన్నా అంతకుముందల 5 సంవత్సరాలు బాగుంది. 77 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి. 77 ఏళ్ల పరిపాలనలో గత 5 సంవత్సరాల్లో కొంచెం అరాచక పరిపాలన అయింది. మరి ప్రజలే వాళ్ళకి కట్టబెట్టారో, వాళ్ళకి తెలియచేశారో తెలియక చేశారో కానీ పరిపాలనా విధానం బాగోక ఇప్పుడు మళ్ళా ఆకుడు గత ప్రభుత్వం వాళ్ళకే పట్టం కట్టారు. వీళ్ళు బాగా చక్కగా చేసుకొస్తున్నారు. అంతా బాగుంది. పోలవరం కానీ, రాజధాని కానీ, రైతాంగాన్ని గురించి కానీ, ఎంప్లాయీస్ గురించి కానీ మొత్తం కూడా చక్కగా బాగా చేసుకొస్తున్నారు. విధానం ఇప్పుడు వరకు 6 నెలలకి 18 నెలల పరిపాలనలే చక్కగా ఉంది. అంతకన్నా నేను బాబాయ్, ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ గమనించిన మార్పు ఏంటి బాబాయ్? మార్పు అంటే మనకి అందరికి కానొస్తుంది కదండి. కొన్ని అన్నీ ఇప్పుడు మనం ఉదాహరణగా చూసుకున్నాం. నా ఒక్కడికి కాదు, నీ ఒక్కళ్ళకి కాదు, అసలు అందరికీ పరిపాలనా విధానం ఏంటో రాజధాని గురించి, పోలవరాన్ని గురించి అర్థమవుతుంది, చెప్పక్కర్లా. బాబాయ్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి ఈ 6 నెలల పనితీరు మీకు ఎలా అనిపించింది బాబాయ్? ఏం పని లోగడ చేసిన పనులు 1, 2 ఉంటే చేశాడు. ఇక అంతే, ఏమైనా కొత్త ఏమీ లేవు. లోగడ ఎప్పుడు 20 సంవత్సరాల నాడు గెలిచిన పనులు కూడా కొన్ని ఆగిపోయినాయి. అవి 2 పనులు చేశాడు మా గ్రామంలో. అంతమైనా ఏమీ లేదు. ఆయన ఇప్పుడు 6వసారి ఎమ్మెల్యేగా గెలిచారు బాబాయ్. అంతకుముందు 5 సార్లు గెలిచినప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు 6వసారి గెలిచినప్పుడు అదే రీతిలో ఉన్నారా? 5 సార్లు గెలిచినప్పుడే ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఏమంతా ఇంత మటుకి 6 నెలలకు వచ్చి ఇంకా ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. తెలిసి చేసినప్పుడు ఫలాంది చేసాడని చెప్పచ్చు. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. ఈ యాదవపాలెంలో చాలా రోడ్లు ఉన్నాయి. పెద్ద రోడ్డు ఒకటి ఉంది. ఆయనకు అనుకూలంగా ఉంటే వేస్తాడు, లేకపోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకా అంతే ఉంటాయి. బాబాయ్, కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన 6 నెలలైంది బాబాయ్. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 6 నెలలు ఆయన కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు మీకు ఏ విధంగా అనిపించినాయి బాబాయ్? పరిపాలన బాగుంటుంది. ఎప్పుడే ఇంకా కొన్ని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు బడ్జెట్ లేదని ఆపుతున్నారు. ఉన్నాయి పనులు, ఎందుకు లేవు, చాలా పనులు ఉన్నాయి. మొత్తానికి కొంతమందికి వస్తున్నాయి. మీకు వచ్చినాయా రాలేదా? మేము తేలా, అసలు మేము ఇంకా ఇంత మటుకు తేలా. అవి వచ్చిన వాళ్ళు వస్తున్నాయి అంటున్నారు. అది ఎంత మట్టుకి అందరికీ అవ్వాలిగా. బాబాయ్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఈ 6 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? మీకు ఎలా అనిపించింది? రోడ్లు, సిమెంట్ రోడ్లు కొత్త 4 రోడ్లు వేయటం జరిగింది. మరి అనంతర్పట్టు నారాకోడూరు లింక్ రోడ్డు ఒకటి ఉంటే దానికి మెటల్ తోలటం జరిగింది. మరి రైతులు రాకపోకలకు డొంకలు కూడాను మొత్తం పూనుకొని ఆయన ఇప్పుడు బాగు చేయించడం జరిగింది. ఏ క్లాస్గా మేము ట్రాక్టర్లు తోలుకొని ఇప్పుడు వ్యవసాయ పనులు అవి కూడాను అరామరి లేకుండా చేస్తున్నాం. ఇంకా 2-3 రోడ్లు ఉన్నాయి, కొత్త రోడ్లు. పోతే ఊరికి తూర్పు వేపిన బైపాస్ రోడ్డు ఒకటి ఉంది, అవి కూడా వేపిస్తాడని మేము ఆశపడుతున్నాం. ఆయన వేపిస్తే ఇప్పుడు ఆయన రాగానే మాత్రం పనులు మాత్రం మాకు తృప్తిగానే ఉంది. ఇంకా చేస్తాడని మాకు ఆశ ఉంది ఆయన మీద. ఆయన వేస్తాడని చెప్పి మేము ఊహిస్తున్నాం. లోగడ గవర్నమెంట్లో చేయనటువంటి చేయకుండా ఆగిపోయినవి కూడాను ఇప్పుడు ఆయన మొదలుపెట్టి చేసేసాడు. నేను బాగా మాకు తృప్తిగానే ఉంది. బాబాయ్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది బాబాయ్. ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు మీకు ఏ విధంగా ఉన్నాయి బాబాయ్? మాకు బాగుంది నాయన, మాకు నచ్చింది, నాకు బాగానే ఉంది. నేనేం బజారుకి పోయి జెండాలు తీసుకొని తిరిగే మనిషిని కాదు, కాకపోయినా నేను చూస్తున్నాను బాగానే ఉంది. పింఛన్లు అవి పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, మా అందరికి పింఛన్లు వస్తున్నాయి. మరి గ్యాస్ సిలిండర్లు అన్నారు, నేను అసలు బుక్ చేయనే గ్యాస్ మా ఇంటికి రాతలకే గ్యాస్ డబ్బులు నా బొక్కులో పడ్డాయి. అప్పుడు నేను అక్కడ వాళ్ళ దగ్గర పోయా, నువ్వు ఇదేంటయ్యా నీకు ముందే పడ్డాయి, మేము ఇంకా సిలిండర్ ఇవ్వలేదు, నువ్వు ఎప్పుడు బుక్ చేసావంటే మన పలానా రోజున బుక్ చేసాను. వాళ్ళు బెత్తరపోయారు. వాస్తవం అది, సిలిండర్ వచ్చేస్తున్నాయి, అందరికీ పడుతున్నాయి. నాకు ఏందో గమ్మత్తుగా ఫస్ట్లో కదా నాకు ముందే పడ్డాయి. నేను అప్పుడు 3వ రోజు నాకు సిలిండర్ ఇచ్చారు.
బాబాయ్ గత ప్రభుత్వంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అంటే ఈ ప్రభుత్వం ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీకు ఏ ప్రభుత్వం బాగుంది ఈ రెండు ప్రభుత్వాల్లో? మాకు ఈ ప్రభుత్వం బాగానే ఉందయ్యా, మాకు తృప్తిగానే ఉంది. అది మనం మంచి చేస్తుంటే చెడు అని చెప్పకూడదు. వాస్తవంగా నేనేమి వాళ్ళ అమ్మటి తిరగకపోయినా సరే నాకు తృప్తిగానే ఉంది. అది బాబాయ్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఎలా ఉంది బాబాయ్? బాగుంది నాయన. అసలు వాళ్ళ మీద మాకు మంచి దృఢ నమ్మకం వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళమ్మట మనం అందరం కూడా ఇంకా నుంచుంటే ఇంకా బలంగా చేస్తారనే ఊహ నా కడుపులో వచ్చింది. బాబాయ్ చివరిగా మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఇద్దరికి కలిపి ఈ 6 నెలల పరిపాలనా పనితీరు మీద 100కి ఎన్ని మార్కులు ఇస్తారు బాబాయ్? ఇంకా ఇన్ని మార్కులు చెప్పడానికి లేదు, తృప్తి పడిపోయాం అన్నాం కదా. గ్యారెంటీగా మార్కులు మనం వేసేది ఏముంది, మనసు తృప్తి పడిపోయింది. వాళ్ళకి 100కి 100 మార్కులు వేసినా కూడా దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బాబాయ్ మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి ఈ 6 నెలల పనితీరు మీకు ఎలా అనిపించింది బాబాయ్? చాలా బాగుందండి. ఏ విధంగా బాగుంది, ఎందుకు? మా ఊరు చాలా వెనకబడింది. అసలు దాన్ని ఊరు మొత్తానికి బాగా తార్ రోడ్లు వేసారు. ఉన్నాటికి కూడా శంకుస్థాపన చేశాడు మొన్న. అవి కూడా ఏప్రిల్ మే నెలలో వేస్తారంట. చాలా బాగుంది. ఈ 6 నెలల్లో మీరు మీ ఊర్లో కానీ మీ నియోజకవర్గంలో కానీ గమనించిన మార్పు ఏంటి బాబాయ్? డెవలపింగ్ బాగా కనపడుతుందండి. పిల్లలు హ్యాపీగా ఉంటున్నారు. పోతే ఈ రోడ్లు బాగున్నాయి, కొద్దిగా ఉన్నాయి కానీ ఇంకా అవి చేస్తారు. మరి ఈ రేషన్ బియ్యం కూడా చాలా అదుపులోనే ఉంది. అది మీ గత ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి తేడా ఏంటి బాబాయ్? ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది? గత ఎమ్మెల్యే చెప్పే పని లేకుండా నాశనం చేసాడండి రోషి గారు. మా ఎమ్మెల్యే గారి గురించి, ఈ అమ్మాయి గురించి చెప్పాల్సిన పని నరేంద్ర గారి గురించి చాలా బాగా చేస్తున్నాడు. అది బాబాయ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది బాబాయ్. ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనా పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది బాబాయ్? చాలా బాగుందండి. నాకు కూడా ముగ్గురు కలవడం వల్లనే గవర్నమెంట్ పాము అవుతుంది, బాగా డెవలపింగ్ బాగా వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నుంచి కూడా సహాయం బాగా అవుతుంది. ఈ సహాయం వలన రాజధాని బాగా డెవలపింగ్ అవుతుంది. పిల్లలు కోరుకుంటుంది కూడా అదే, రాజధాని ఏరియా బాగుండాలి, బాగుపడుద్ది అని. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పిల్లలు కూడా మళ్ళీ బాగా సంతోషంగా ఉన్నారు. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి బాబాయ్? అటు అభివృద్ధి పరంగా గాను, శాఖల పరంగా కానీ, లేకపోతే వ్యవస్థల పరంగా కానీ, అధికారుల పరంగా కానీ? అధికారుల్ని చాలా కంట్రోల్ చేశాడు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాళ్ళందరినీ కంట్రోల్లో పెడితే మొత్తం బయటకు వస్తాయి అసలు. అది ఇంకా చెప్పాలంటే ముందు ఆఫీసర్లు మొత్తాన్ని తీసిపారేయాలి, ఉంచకూడదు అసలు. వాళ్ళే దరిద్రులు అంతా. నన్ను అడిగితే మటుకు దరిద్రుల కింద లెక్క. దేశాన్ని నాశనం చేశారు వాళ్ళు. అది ఎందుకని బాబాయ్? ఏముంది, ఒక లా అండ్ ఆర్డర్ లేదు. పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళు కానీ అసలు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోవట్లేదు. ఎక్కడ పడ్డా ఫైలు తగలబెడతాం. భూ ఆక్రమణలో పొలాలు ల్యాండింగ్ చేసుకోవడం, సొంతంగా చేసుకోవడం అవి ఎక్కువ జరుగుతుంది. అది బాబాయ్ మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానీ ఈ 6 నెలల పరిపాలన మీద మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు బాబాయ్? నేనైతే 100కి 110 వేస్తా. అది బాబాయ్ మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? మాకు నరేంద్ర గారు ఇప్పుడది కదండి, ఆయన గెలుపు కాడి నుంచి మాకు అన్ని బీద సాదా అందరినీ ఆదుకొని అందరినీ ప్రేక్షకులు మొత్తాన్ని కూడా చాలా పద్ధతిగా, చాలా నీటుగా బాగా శుభ్రం చేస్తున్నారు. ఏం ఫంక్షన్ చేసినా ఇబ్బందులైనా సావని బతకని ఏదైనా కానీ ఫంక్షన్కి వస్తున్నారు, మొత్తానికి హ్యాపీ మాట్లాడుతున్నారు. కొంచెం ఇబ్బందుల వాళ్ళకి కొంచెం సాయం చేస్తున్నారు. ధూళిపాలనగా లేకపోతే చేపల మండలంలో ఎవరు లేరు. ఇది ముఖ్యం చెప్తున్నది. నరేంద్ర గారు ఆయనకి పిల్లకాని పెద్దలదాకా ఆయనకి చాలా గౌరవం ఇస్తున్నారు. అది ధూళిపాల నరేంద్ర గారి నుంచి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏజాల్సిన దర్గా ఉంది, ఒకసారి మీటింగ్ పెడతారు. ఏడ మీటింగ్ పెట్టినా ఈ డోగరాళ్ళు కానీ ఈ పింఛనాలు కానీ ఎవరైనా కానీ హ్యాపీగా ఆయన గారంటే మాకు సంతోషము. ఒక కులం మతం లేదు. ఎవరు ఫోన్ చేసినా కానీ హ్యాపీ ఎంజాయ్ వస్తున్నారు. అందరూ సంతోషంగా మాతో పాటు కూర్చొని భోంచేసి అందరికీ టాటా చెప్పి వెళ్తున్నది. ఈ 6 నెలల్లో మీరు ఆయన వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో పొన్నూరు నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో కానీ మీరు గమనించిన మార్పు ఏంటి బాబాయ్? ఒకటండి, నరేంద్ర గారు వస్తే రోడ్లు కానీ వాటర్ ప్లాంట్లు కానీ ఏ సమస్యలైనా బీదాళ్ళకి కానీ ఉన్నవాళ్ళకి లేని అందరికీ సాయం చేస్తున్నారు.
కానీ నరేంద్ర గారి గురించి ఎవరు వేరేది చూపించలేరు. ఆయన ధర్మరాజు, ఆయన కొన్ని కోట్లకు ఉండొచ్చు కాదంటే పీదా సాదా అంటే ఆయన కొంచెం మనల్ని కాపాడుతాడు. అది మీ గత ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి ఉన్న తేడా ఏంటి బాబాయ్? నేను చెప్తే నాకు బీపీ పెరిగింది. అసలు డమ్మి. నేను లారీ డ్రైవర్ని ఆల్ ఇండియా తిరిగా, యూపీ ఎంపీ బీహార్ మొత్తం తిరిగా, రాష్ట్రాలు తిరిగినా. దేవుడిలాగా మేము కొలుస్తున్నాం నరేంద్ర గారికి. కరెక్ట్ వాళ్ళ క్యాండిడేట్ నరేంద్ర మోసం చేశారు. ఏకీగా నరేంద్ర గారు ఇప్పుడే ఓటమి లేదు. పోయినసారి జగన్ గెలిచాడు. ఎందుకు గెలిచాడంటే వాళ్ళ క్యాండిడేట్లు దాన్ని పెట్టి కానీ ఆయన మోసం చేశారు నరేంద్ర గారికి. ఈసారి ఏంటంటే మాకు సరిగ్గా ఇప్పుడు తమిళనాడు కానీ మనకి పెట్టినందుకు ఇలా ఫుల్ గెలుపు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, సహచార మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆయన పనితీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకేమైనా మంచిగా అనిపిస్తుంది. ఇటు మంగళగిరి లోకేష్, ఇది ఇటు మాకు నరేంద్ర గారు రైట్ హ్యాండ్, పైన ఉందేమో సీఎం చంద్రబాబు నాయుడు. ఇది మా సుబ్రహ్మణ్య వాళ్ళు ఉంటే మాకు కూడా పిదసాద బతకడం బాగుంటుంది. అది పోయిన జగన్ ఉన్నప్పుడు నానా కష్టాలు పడ్డారు. చూడగొట్టే మిషన్ చెప్తున్నాను, నాకు పుట్టుకొచ్చిన టీడీపీ అంటే మంచిగా ఉంటే చేస్తా, నువ్వు ఎవరన్నా రాని చేసగలుగుతాం. నా వయసు 60, డోంట్ టచ్ మీ. వీళ్ళు వస్తే హ్యాపీ చేస్తున్నారు, అందరూ హ్యాపీగా పోతున్నారు. అది నాది లాక్కొని వాడికి పెట్టేదాను, నా ఆస్తి లాక్కొని నీకు పెట్టేదండి. నా 2 కోట్ల ఆస్తి లాక్కొని వాడి లోకలు పెట్టావు. ఎవరు పెట్టారు బాబాయ్? జగను 2,50,00,000 మా తల్లిదండ్రులు కష్టాలు పడి బొచ్చలు మోసి పెడితే తీసుకెళ్ళి 10 ఇళ్ళు కట్టుకోండి నువ్వు ఇచ్చాడు. నా నోరు కొట్టి నీకు పెట్టేదాను. నీ అమ్మ నీకు కోట్ల ఆస్తి ఉంది, 100 కోట్ల ఆస్తి ఉంది. నీ ఆస్తి మంచు, నీ ఆస్తి దానం చేయి, నీకు పుణ్యం దొరికింది. తీసుకెళ్ళి లోకులు పెట్టేదిరా నువ్వు. ఇప్పుడు కోరికోతులని కట్టించావు నువ్వు. ఎవరేవి? రెడ్డి గారి ఒకడు బాధలో వాళ్ళు అమ్ముకున్నారు, 9 గారు అయిపోయింది. వాళ్ళు కోళ్ళు సంపాదించారు. ఇది మొత్తం ఏజా రెడ్డి గారి ఆస్తి. ఇది మొత్తం నా కొడుకు రెడ్డి గారికి ఏం లాభం జరిగింది? అలా పొలం పార్టీ అని కాదు, మొత్తం గోతులు అయిపోయింది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఉంది కదా బాబాయ్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది మద్యం? సూపరు. ఇప్పుడు ఈయన వచ్చినాక ఎంతో లక్షల మంది చచ్చిపోయారు. ఆ చీకుడు మందు తాగేటాకి నేను మందే, నా వయసు 60, కూలి లేదు. మొత్తం బాగా ఇసుక చాలా మంది లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు ఆడాళ్ళు ఎంతమంది అయ్యారు? ఇల్లు వీళ్ళు చేసుకొని. అన్న, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఈ 6 నెలల పనితీరు మీకు ఎలా అనిపించింది అన్న? ఏముంది, ఇంతవరకు ఏం లేదండి. వీళ్ళు ఇంతకుముందు రోడ్లు గీడ్లు మొత్తం ఆయనే చేసింది. ఇంతకుముందు ప్రభుత్వంలోనే మొత్తం చేశారు. ఇప్పుడు వరకు ఇంకా ఊళ్ళో ఏం పని మొదలు పెట్టలేదు. ఈ 6 నెలల్లో మీ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో కానీ ఎటువంటి మార్పు ఏం కనపడలేదా? ఏం లేదండి ఇప్పటి వరకు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా? అలాగే ఉంది. ఇప్పుడు ఏదైతే రేషన్లు ఎలా ఉందన్న, రేషన్ ఇస్తున్నారు, రేషన్ ఎలా ఉంది? పెన్షన్లు ఇస్తున్నారు, పెన్షన్లు ఎలా ఉన్నాయి? ఆయన కరెక్ట్గానే ఉంటున్నాయండి, ఆయన కరెక్ట్గానే ఇస్తున్నారు. ఇంత ప్రభుత్వం వల్లనే తెల్లరబాటికి వచ్చేస్తున్నాయండి. మీ గత ఎమ్మెల్యే రోసయ్య గారితో పోల్చుకుంటే ఈయన పనితీరు ఎలా ఉంది? ఎవరి పనితీరు బాగుంది? కాకపోతే రోడ్లు అనేది లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో రోడ్లు వేశారు. అది ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా, టీడీపీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా? నరేంద్ర గారిదే బాగుంటుందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిందన్న. ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనా పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది? అన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే ఇంకా రోడ్లు ఏం మొదలు పెట్టలేదు. ఏదైనా స్పందిస్తున్నారు బాగా. అది మీరేం రోడ్లు మొదలు పెట్టలేదు అంటున్నారు. చంద్రబాబు గారు అయితే వచ్చే సంక్రాంతి నాటికి ఎక్కడ కూడా రోడ్ల మీద గుంటలు లేకుండా చేస్తామని చెప్పి అంటున్నారు. ఇంకా మా ఊళ్ళో అయితే మొదలు పెట్టలేదండి. అన్ని పంచాయతీల్లో కానీ ఏ ఆఫీసర్ అయినా ఎల్లంగానే పనులు కరెక్ట్గా చేసి పెడుతున్నారు. గతంలో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఇంతకుముందేమో వాలంటీర్స్ ఉన్నారుగా, వాళ్ళ ద్వారా చేయించేవాళ్ళం. ఇప్పుడే మనం డైరెక్ట్ సచివాలయంకి వెళ్ళి చేయించుకోవడం. మరి అధికారులు ఎలా రెస్పాండ్ అవుతున్నారన్న? బాగానే రెస్పాన్స్ అవుతుంది, ఇబ్బంది లేదు. మీరు ఈ 6 నెలల్లో గమనించిన మార్పు ఏంటి రాష్ట్రంలో? ఏముంది, ఇంతకుముందేమో గబాలన పనులు అయ్యేవి కాదు. ఇప్పుడేమో పనులు కరెక్ట్గా చర్య తీసుకొని చేస్తున్నారు. ఇది మన వెళ్ళగానే ఆఫీసర్లో ఎవరైనా ఆర్ఐ అయినా ఎంఆర్ఐ అయినా వీళ్ళందరూ చక్కగా మనం ఏది పెట్టినా, బ్లడ్ సర్టిఫికేట్ పెట్టినా ఏది పెట్టినా వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేసి మన ఇళ్ళకి వచ్చి మనకి సాల్వ్ చేస్తున్నారు పని. ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఉందన్న. గతంలో మద్యం షాపులన్నీ గవర్నమెంట్ నడిపించేది, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు. ఏంటి ప్రైవేట్ మద్యం షాపుల మీద మీ అభిప్రాయం ఏంటి?
ప్రైవేట్ కబ్జాతం మంచిది కాదు, అది విచ్చలవిడైపోయింది. అప్పుడంటే ఏంటంటే వాళ్ళు టోకెన్ ఇచ్చి ఇది చేసేవాళ్ళు చక్కగా బాగా కంట్రోల్గా ఉంది. ఇప్పుడు అట్లేదు, మామూలుగా ఎవడు పడితే అటు తెచ్చుకోవడం, ఎక్కడ పడితే అక్కడ తాగటం ఇది అయిపోయింది. ఇంతకుముందు అంటే ఇంటికి వెళ్ళి తాగటం, ఒక స్థలాల్లో తాగటం, ఇది చేస్తాం లేదు, సెంటర్లో తాగటం. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగటం ఎక్కువైంది. నాణ్యత భంగం ఇప్పుడు ఎలా ఉందన్న, అప్పుడు ఎలా ఉంది? నాణ్యత అంటే మందులో ఇప్పుడే నాణ్యత బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.